రైట్. ఇక మొత్తంగా వరంగల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏం చెప్తున్నారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా అనేది కూడా ఒకసారి మా ప్రతినిధి స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, అసలు మొత్తంగా జరిగినటువంటి ఘటన వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే జిల్లాల స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సంఘాలు కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు, పెన్ డౌన్ చేస్తున్నారు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం తమకు సరైనటువంటి భరోసా కల్పించాలని చెప్తున్నారు, ఎటువంటి దాడులు జరగకుండా. మొత్తంగా వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది స్వామి? రైట్ విజయ్, ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ దాడికి నిరసనగా పెన్ డౌన్ కార్యక్రమం అయితే నిరసనగా నల్ల బ్యాడ్జీ ధరిసి నిరసన కార్యక్రమం అయితే మొత్తం నిన్న ఇవాళ కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు జనగామ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, ఇటు పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు, అదే విధంగా హన్మకొండ వరంగల్ తో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా మొత్తానికైతే ఒక్కసారిగా పెన్ డౌన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ వికారాబాద్ కలెక్టర్ ప్రతి జైన్ తో పాటు కూడా మరో సిబ్బంది రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి పైన కూడా రాళ్ల దాడి చేసిన ఘటనకు నిరసనగా కూడా ఇవాళ రెవెన్యూ సిబ్బందికి మొత్తానికైతే రక్షణ లేకుండా పోతుందని చెప్పి కూడా ఇవాళ ఉద్యోగ సంఘాలు అయితే మొత్తానికైతే నిరసన చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలోని కూడా 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఒక్కసారిగా కాలనీలో మొత్తం లంచ్ డిమాన్ స్టేషన్ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే మాత్రము ములుగు జిల్లాలో కూడా ఒక్కసారిగా అంటే కలెక్టరేట్ కార్యాలయంలో కూడా చేసిన దాడికి నిరసనగా కూడా మొత్తానికైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మా కంపెనీల భూముల కొరకు సేకరణ కొరకు అయితే కలెక్టర్ తో పాటు ఆ రెవెన్యూ అధికారి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డితో పాటు కూడా అతని పైన విచక్షణ రహితంగా కూడా రాళ్ల దాడి చేయడం అది అమానుష్యమని చెప్పి కూడా ఇవాళ ముక్త కంఠంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అయితే పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ నిరసన కార్యక్రమంతో పాటు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నల్ల బ్యాడ్జీలతో అట్టడుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ దాడులను చూస్తా ఉంటే మొత్తానికైతే ప్రజలే కావచ్చు, ప్రజాప్రతినిధులే కావచ్చు, ఆ సామాన్య పౌరులే కావచ్చు, ఈ విధంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దాడులకు అధికారుల పైన, కలెక్టర్ల పైన ఈ విధంగా జరగడం చాలా అమానుష్యం అని చెప్పి కూడా ఒక్కసారిగా ప్రజలైతే ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్.